ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయం ఉదీరయేత్. నష్టప్రాయేషు అభద్రేషు నిత్యం భాగవత సేవయా భగవతి ఉత్తమశ్లోకైర్ భక్తిర్భవతి నైష్టికీ. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోపకుమారాయ గోవిందాయ నమో నమః. జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణీవంశప్రదీపః. జయతు జయతు మేఘశ్యామలకోమలాంగో జయతు జయతు పృథ్వీ భారణాశో ముకుంద. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారిణం పరమానందమాధవం శ్రీచైతన్య ఈశ్వరం. హరే కృష్ణ. అందరికీ స్వాగతం అండి. మనం భాగవతం 2వ స్కందం ఇవాళ మొదటి అధ్యాయం చర్చించుకోబోతున్నాం. సో మనం ఆల్రెడీ ఇది వరకు మొదటి స్కందాన్ని చర్చించుకున్నాం. సో మొదటి స్కందంలో చివరి అధ్యాయంలో ఏమి జరిగిందో ఒకసారి మనం రీక్యాప్ చేసుకుందాం. ఒకవేళ మీరు మొత్తం వినాలనుకుంటే అచింత్య బలరామదాస్ .తెలుగు అనేటువంటి యూట్యూబ్ ఛానల్లో మీరు లాగిన్ అయ్యి మనకున్నటువంటి మొదటి స్కందంలో ఉన్నటువంటి అన్ని చాప్టర్స్, అన్ని అధ్యాయాలు మీరు చూడవచ్చు. ఇప్పుడు మనము ఆ చివరి అధ్యాయంలో ఈ 2వ స్కందానికి కనెక్షన్గా ఏం జరిగిందో చూద్దాం. సో ఈ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ శుకదేవ గోస్వామి ప్రత్యక్షమవుతాడు. ఏ విధంగా ప్రత్యక్షమవుతాడంటే, సాధువులు అనేవారు ఎక్కడెక్కడైతే నిజమైనటువంటి శ్రోతలు ఉంటారో వాళ్ళకి భాగవత తత్వాన్ని వివరించడానికి వారికి ఒక సిగ్నల్స్ అనేవి వస్తాయి పరమాత్మ రూపంలో. అప్పుడు అతడు అక్కడ ఆ విధంగా తెలిసినటువంటి శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు ఉపవాసంతో గంగానది ఒడ్డున ఉన్నాడు, అతనికి వెళ్ళి నేను ఎన్లైటన్మెంట్ అంటే భగవంతుడికి సంబంధించినటువంటి భాగవత తత్వాన్ని అతనికి అందించాలి అని శుకదేవ గోస్వామి అక్కడికి వస్తారు. అయితే పరీక్షిత్ అప్పటికి చాలా పశ్చాత్తాపం చెంది, బ్రాహ్మణ బాలుడు పెట్టినటువంటి శాపానికి ఇంకా నేను అంగీకరిస్తున్నాను, నేను ఇంకా 7 రోజుల్లో చనిపోబోతున్నాను, కాబట్టి ఈ 7 రోజులు 7 రాత్రులు ఉపవాసం ఉంటూ కంప్లీట్గా ఇక్కడే ఉంటాను, నేను ఏమి చేయాలో మీరు చెప్పండి అని అడుగుతారు. సో అదే సమయంలో అక్కడున్న ఋషులు వాళ్ళందరూ కూడా అతనికి చెప్తారు. పరీక్షిత్ అక్కడ కూర్చుంటారు. అదే సమయంలో శుకదేవ్ గోస్వామి అక్కడికి ఎంటర్ అవుతారు. ఎంటర్ అవ్వగానే పరీక్షిత్ మహారాజు మోకరిల్లి నమస్కరించి ఆయనకి స్వాగతం పలుకుతారు. అప్పుడు పరీక్షిత్ మహారాజు శుకదేవ్ గోస్వామితో ఇలా అంటారు, నేను చిన్నప్పటి నుంచి నన్ను కృష్ణుడు రక్షించాడు, గర్భంలో ఉన్నప్పుడు భగవంతుడు నన్ను రక్షించాడు. ఆ తర్వాత నేను పెరిగి పెద్దయిన తర్వాత కూడా ఎప్పుడు నేను కృష్ణ భజన చేస్తున్నాను. ఈ చిట్ట చివరి సమయంలో కూడా నేను కృష్ణను స్మరణ చెయ్యొచ్చా, కృష్ణుని వర్షిప్ చేయడం మంచిదేనా అని నాకు 7 రోజుల సమయమే ఉంది అని పరీక్షిత్ మహారాజు ఇలాంటి 2 క్వశ్చన్లు ముందుంచుతాడు. ఇక 7 రోజుల్లో చనిపోబోతున్నటువంటి నా కర్తవ్యం ఏమిటి, సాధారణంగా జీవిస్తున్నటువంటి మిగిలిన జనులందరి యొక్క కర్తవ్యం ఏమిటి అని శుకదేవ్ గోస్వామి ఈ 2 ప్రశ్నలు ఉంచుతాడు. అయితే శుకదేవ్ గోస్వామికి తను ఒక సజెషన్ కూడా చేస్తారు, మరి కృష్ణుని నేను వర్షిప్ చేయొచ్చా, కృష్ణుని పూజించొచ్చా ఇలాంటి సమయంలో. నేను కానీ సాధారణ జనులైనా ఎవరైతే ఇంకా ఎక్కువ కాలం ఉన్నారు అంటే వాళ్ళకి ఎవరైతే ఇలాంటి చావు యొక్క సూచనలు రాలేదో అలాంటి వారికి ప్లస్ నాకు ఇద్దరికి అనుకూలించేదేనా అని శుకదేవ గోస్వామిని అడుగుతారు. అప్పుడు శుకదేవ గోస్వామి
పరీక్షిత్ మహారాజ్ అడిగినటువంటి ప్రశ్నలకి చాలా అంటే ఆ ప్రశ్నలు మామూలు ప్రశ్నలు కాదు. ఆ ప్రశ్నలు ఎలాంటి ప్రశ్నలు అంటే చాలా ఉన్నటువంటి ఎంతో మంది భక్త సమూహానికి, ఎంతో మందికి భాగవత తత్వాన్ని గురించి తెలిపేటువంటి రహస్యాలు, ఆ రహస్యాలు తెలియబరిచేటువంటి సమాధానాలు కలిగినటువంటి ప్రశ్నలు. దీనికి శుకదేవ గోస్వామి ఏ విధంగా ఆన్సర్ ఇస్తాడు, అసలు భాగవతం ఏ విధంగా మొదలు పెడుతున్నాడు శుకదేవ గోస్వామి, 2వ అధ్యాయం నుంచి మొదలవుతుందండి. సో కాబట్టి ప్రతి ఒక్కరం కూడా మనము శుకదేవ గోస్వామి యొక్క, పరీక్షిత్ మహారాజు యొక్క, ఇంకా భక్త సమూహాలందరి యొక్క మనము వాళ్ళ యొక్క ఆశీస్సులు తీసుకొని వాళ్ళందరికీ ప్రార్థించుకొని మనము మొదలు పెడదాం. మన గురుగారి యొక్క ఆశీస్సులు కూడా అందరు తీసుకొని. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయ చక్షూరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. నమావం విష్ణుపాదాయ కృష్ణపృష్ఠాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామిన్ ఇతి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌర భక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సో 2వ స్కందాన్ని మనము మొదలుపెట్టే ముందు మనము ఎక్కడైతే భాగవతాన్ని చర్చించుకోవడానికి మనం మొదలు పెడతామో, సంకల్పాన్ని తీసుకుంటామో, వెంటనే 3 జరుగుతాయండి. ఎవరైతే భాగవతాన్ని చెప్తున్నారు, ఎవరైతే భాగవతాన్ని వింటున్నారు, ఎవరైతే భాగవతాన్ని ఎంక్వైరీ చేస్తున్నారు, వీరందరూ కూడా బెనిఫిట్ పొందుతారు. అంతేకాకుండా అక్కడ ఎక్కడైతే భాగవతం చర్చిస్తున్నారో ఆ ప్లేస్, ఎవరైతే వింటున్నారో ఆ చుట్టుపక్కల ఉన్న ప్లేస్, ఆ సమయం మొత్తం కూడా పవిత్రమైపోద్ది, ప్యూరిఫై అయిపోద్ది. ఎంతగా పవిత్రమైపోతుందంటే స్వయంగా యమధర్మరాజు వచ్చి స్వయంగా అక్కడ వింటూ, భాగవత తన్మయత్వంలో ఉంటూ, ఎవరన్నా మరణిస్తే వారిని యమలోకానికి తీసుకెళ్ళడం కూడా మర్చిపోతాడు. ఎందుకంటే వాళ్ళందరూ ఇంకా వైకుంఠ గోలోకానికి వెళ్ళేవాళ్ళు, వాళ్ళ నా జ్యురిడిక్షన్లో లేరు అన్నంత విధంగా పవిత్రమైపోతుంది. సో అలాంటి భాగవతాన్ని మనం ఇవాళ మొదటి స్కందం పూర్తిగా కంప్లీట్ చేసుకుని 2వ స్కందంలోకి ఎంటర్ అయిపోతున్నాం. సో అందులో మొదటి అధ్యాయంలో భాగంగా భగవంతుని సాక్షాత్కారంలోని మొదటి అడుగు, భగవంతుని సాక్షాత్కారంలో ఉన్నటువంటి మొదటి అడుగు ఏంటా అడుగు తెలుసుకుందాం. మొదటి 11 శ్లోకాలు భక్తి యొక్క ఉన్నతత్వం గురించి చెప్తాయండి. సుపీరియారిటీ ఆఫ్ భక్తి అంటారు. సో ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ ఒక యోగి పరమాత్మని దర్శించుకోవడానికి బాగా తపస్సు చేస్తున్నారు. ఇక్కడ కర్మయోగం అంటే తన పనులు నిష్ణాతుడిగా ఉన్నారు. ఇంకొకరు జ్ఞాన మార్గంలో అంటే శాస్త్రాలు వేదాలన్నింటి చదువుతూ జ్ఞానం ద్వారా భగవంతుని తెలుసుకోవాలి అని. సో కర్మ మార్గంలో భగవంతుని తెలుసుకోవడానికి, జ్ఞాన మార్గంలో తెలుసుకోవడానికి, యోగ మార్గంలో తెలుసుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు ఉన్నాయి. మరి ఈ భాగవతం మొదలు పెట్టడానికి, ఈ భాగవతాన్ని ఇంకా మొదలు పెడుతున్నాడు శుకదేవ గోస్వామి. ఎవరికి మొదలు పెడుతున్నారు? పరీక్షిత్ మహారాజుకి మొదలు పెడుతున్నాడు. ఎలా అంటే తాను అడిగినటువంటి ప్రశ్నలకి ఇంకేవైనా సమాధానాలు చెబితే తను డీవేట్ అయిపోతాడేమో, తనకున్నవి 7 రోజులే కాబట్టి తనకు నేను సారాంశాన్ని ఇవ్వాలి, ఎసెన్స్ని ఇవ్వాలి, సారాంశాన్ని ఇవ్వాలి. ఆ సారాంశం ఏమిటి అంటే అప్పుడు పరీక్షిత్ మహారాజ్ తనకి ఎసెన్స్, కర్మ యోగ జ్ఞానం కాదు, కేవలం భక్తి మాత్రమే అని చెప్పి శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్కి భక్తి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. ఇక్కడ శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్ అడిగినటువంటి ప్రశ్నలు వినగానే చాలా చాలా పొంగిపోయి ఆ ప్రశ్నలు విని, ఈ ప్రశ్నలు అనేవి చాలా 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 ఉన్నతమైనటువంటివి అని చెప్తారనమాట. ఎందుకు అలా చెప్తారు అంటే ఆయన అంటారు, వరీయానేషతే ప్రశ్న కృతోలోక హితం నృప ఆత్మవిత్ సమ్మత పుంసం శ్రోతవ్యాధీషు యఃపరా. ఇక్కడ చూడండి, అంటే ఎవరైతే మనకు వినదగినటువంటి ఉంటాయో, వరియా నేషతే ప్రశ్న, నువ్వు అడిగినటువంటి ప్రశ్నలు అనేవి చాలా ఉన్నతమైనవి.
ఎందుకంటే వాటికి సమాధానాలు అనేవి లోకహితామృప. కృతో లోకహితామృప అంటే లోకానికి హితం చేసేవి. ఎవరైనా సాధువులు ఉన్నారు అంటే వారు ఎప్పుడు నిష్టగా ప్రతి ఒక్కరి గురించి ఆలోచించేది ఒకటే ఒకటి. ఏంటంటే వాళ్ళందరూ ఎలా బాగుపడాలి. సాధువు అంటేనే లోకహితం. ఇక్కడ శుకదేవ గోస్వామి యొక్క హృదయం వెల్లబుచ్చిందనమాట. మనం తెలుసుకోవచ్చు ఒక సాధువులు ఎలాంటి హృదయంతో ఉంటారో. నువ్వు అడిగినటువంటి ప్రశ్నలను చాలా గొప్పవి. ఎందుకు అవి లోకహితామృప, అందరికీ ఉపయోగపడేవి. అదేవిధంగా సాధువులు అనేవారు తాముకు ఏవైతే ఉంటుందో, అంటే తామ స్వార్థం కోసం ఉండరండి. 10 మందికి ఏదైతే ఉపయోగపడుతుందో దానికోసం మాత్రమే వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే పరీక్షిత్ మహారాజు తన మనసుని కేంద్రీకృతం చేసుకోవాలి. ఎక్కడ? భగవంతుని మీద ఉన్నటువంటి ఈ 7 రోజుల్లో. అయితే భగవంతుడి మీద కేంద్రీకరించాలి అంటే శుకదేవ గోస్వామికి తెలిసింది ఈ సమయంలో ఒకటే ఒకటి తనకి. నవవిధ భక్తి ప్రాసెస్‌లో అతడు ఈ 7 రోజులు జస్ట్ శ్రవణం చేసినంత మాత్రానే, కేవలం భగవంతుడి గురించి వినినంత మాత్రానే తనకున్నటువంటి అన్ని రకాల కంటామినేషన్స్, అన్ని రకాల దోషాలన్నీ పోయి తను ఒక పర్ఫెక్షన్ పొందుతాడు అని చెప్తారనమాట. ఏ విధంగా అయితే గంగా నది ఎక్కడెక్కడైతే ప్రవహిస్తూ ఉంటుందో, ఆ ప్రవహించిన ప్రతి చోట అది ఆ ప్లేస్‌ని వారందరిని కూడా పవిత్రం చేస్తుంది. ఎందుకంటే భగవంతుడి యొక్క పాదాల నుంచి వస్తుంది కాబట్టి. మరి భాగవతం కూడా డైరెక్ట్‌గా భగవంతుడి గురించే సూచిస్తుంది కాబట్టి. భగవద్గీత అనేది శబ్దావతారం. అంటే భగవంతుడి యొక్క నోటి నుంచి వచ్చింది. కానీ భాగవంతం అనేది శబ్ద రూపం భగవంతుడికి. అంటే ఒకటి ఇంకర్నేషన్ ఆఫ్ లార్డ్. భగవంతుడు అనేది సౌండ్ ఇంకర్నేషన్ ఆఫ్ ది లార్డ్ భగవద్గీత. భాగవతం అనేది సౌండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది లార్డ్. కాబట్టి భగవంతుణ్ణే సూచిస్తుంది కాబట్టి, భగవంతుడి యొక్క రూపాన్ని మనకిస్తుంది కాబట్టి శబ్ద రూపంలో. కాబట్టి భాగవతం అనేది ఎక్కడెక్కడ గాని మనం గాని చర్చించుకున్నట్లయితే అక్కడ పవిత్రత అనేది జరిగిపోతుంటుంది అని శుకదేవ గోస్వామి చాలా గొప్పగా వర్ణించి ఈ భాగవత తత్వాన్ని పరీక్షిత్ మహారాజుకి పర్ఫెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తాడనమాట. అయితే ఏం వినాలి, ఏం వినకూడదు అంటే ఈ 7 రోజుల సమయంలోనే భగవంతుడి గురించి కూడా చాలా ఉన్నాయి వినడానికి. మరి ఏది వినాలి, ఏది వినకూడదు అనేటువంటి ప్రశ్న అనేది పరీక్షిత్ మహారాజుకొస్తుంది. అయితే ఇక్కడ మీరు చూసినట్లయితే ఏ వాటిని వినకూడదు, జ్ఞాపకం చేసుకోకూడదు అంటే గృహమేది జీవితం అంట. మనకు 2 రకాల జీవనాలు ఉంటాయండి. ఒకటి గృహస్థ జీవితం, 2 గ్రహమేది జీవితం. గ్రహమేధి అంటే వాళ్ళు కూడా మ్యారేజ్, పెళ్ళిళ్ళన్నీ చేసుకున్న వారే. కానీ వాళ్ళు మేధి ఎందుకంటారంటే మేధి అంటే మత్సరత. అంటే ఎన్వియస్‌నెస్ ఇంగ్లీష్‌లో. అంటే వేరే వాళ్ళకి అది ఉంది, నాకు ఇది లేదు అనేటువంటి భావంలో కానీ ఉన్నట్లయితే అది గ్రహమేధి జీవితం. అంటే వారు పూర్తిగా మేము ఈరోజు తిన్నామా, మాకు ఇవాళ అన్నీ బాగా దొరికాయా, మేము చాలా ఆనందంగా ఉన్నామా, మా స్వార్థం కోసమే బతికామా, వేరే వాళ్ళు మాకన్నా ఎక్కువ ఉందా, వాళ్ళకన్నా మేము మించిపోవాలి, ఇలా బతికినట్లయితే గ్రహమీది జీవితం. ఎందుకంటే దేహ పోషణకు మాత్రమే బతుకుతున్నటువంటి ఆ జీవితానికి ఏమాత్రం భాగవతం అనేది ఎంకరేజ్ చేయదండి. అందుకే గ్రహమీది జీవితం వాళ్ళు ఈ 3 రకాలుగా ఉంటారంట. ఒకటి లోక విషయాలు. అంటే చుట్టుపక్కల ఉన్నటువంటి ఇంకా ఎలా సంపాదించాలి, ఇంకా ఎంత కూడబెట్టుకోవాలి, ఇంకా ఎక్కువ ఆనందంగా ఎలా ఉండాలి, ఈ దేహం పోషణ కోసం ఇంకా ఎన్ని సమకూర్చుకోవాలి, ఈ లోక విషయాల మీద ఉంటారు వాళ్ళు. రెండవది ఆ లోక విషయాలు ఎలా ఉంటారని చెప్పారు. పగటిపూట వారు డబ్బును ఎలా సంపాదించుకోవాలి, ఎలా కూడబెట్టుకోవాలి, వాటి మీద ఆధారపడతారు. రాత్రిపూట ఏదో నిద్రపోతారు లేదా లైంగికంగా ఉంటారు. అంటే దీనికి మనకు శాస్త్రంలో చెప్తారు, నిద్రయా హ్రియతే నక్తం వ్యవాయేన చ వావయ దివాచార్తేహ రాజన్ కుటుంబ భరణేనవా అని. అంటే దాని అర్థం నిద్రయా హ్రియతే నక్తం అంటే రాత్రిపూట నిద్ర ద్వారా పోగొట్టుకుంటాం రాత్రి సమయాన్ని. మరి పగటి సమయాన్ని మనము ఏదో పగటి సమయాన్ని పనుల ద్వారా రాత్రిపూట నిద్రలో కానీ లేదా లైంగికంగా ఉండడం కానీ, ఈ రెండింటి ద్వారా మన జీవితం అనేది వెళ్ళిపోతుంది అని చెప్తారు. ఇంకా ఏం చెప్తారు, ఎక్కడెక్కడైతే మనం ఓకే పగటిపూట రాత్రిపూట అయినా మేము ఎలాగ మా పనులు చేసుకున్నప్పటికీ కూడా మమ్మల్ని మా ఫ్యామిలీ కాపాడతారు అని మనం అనుకోవచ్చేమో. దానికి సుఖదేవ్ గోస్వామి అంటారు, దేహాపత్య కలత్రాదీషు ఆత్మ సైన్యేషు అసత్సు అపి తేషాం ప్రమత్త నిధనం పశ్యన్నపి నా పశ్యతి అని. అంటే దేహాపత్య కలత్రాదీషు అంటే ఈ దేహం నన్ను కాపాడుతుంది. దేహాపత్య అంటే నా యొక్క బంధువులు,
కళత్రాదీషు, నా యొక్క భార్య, దేహాపతి, ఈ దేహం, ఈ దేహం నుంచి వచ్చినటువంటి బంధువులు, పుత్రులు ఎవరైతే ఉంటారో వాళ్ళు, కళత్రాదీషు అంటే నా భార్య, వీళ్ళందరూ కూడా నన్ను కాపాడతారు అని మనం అనుకుంటుంది. ఆత్మ సైన్యేషు, వీళ్ళందరూ నా సైన్యం. ఆత్మ సైన్యేషు అసత్సు అప్పి. ఇప్పుడు ఎవరైనా కానీ వారు నా సైన్యం అనుకుంటే వారు కూడా ఏదో ఒకరు చనిపోతారు. అది ప్రూఫ్. ఎందుకంటే మన నాన్నగారి యొక్క నాన్నగారు చనిపోయి ఉంటారు, లేదా మన నాన్నగారి యొక్క నాన్నగారి యొక్క నాన్నగారు, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి ఉంటారు. మనం అవన్నీ చూస్తున్నప్పటికీ కూడా మనం ఎలా ఉంటామంటే నేను మాత్రం ఎప్పటికీ ఉంటాను, అన్నిటిని కూడా పెట్టుకోవాలి అనేటువంటి ఒక జీవన విధానంలోకి వెళ్ళిపోతాం మనం. అందుకే ఇక్కడ శుకదేవ గోస్వామి భక్తిని తను టచ్ చేసి చెప్పే ముందు, అంటే ఈ 7 రోజుల వ్యవధి తనకు ఉన్నప్పుడు తానికి ఒక నిజమైనటువంటి సారాంశాన్ని ఇవ్వాలి. అంటే ఎలా అంటే ఎప్పటికీ తాను మళ్ళీ తిరిగి ఇలాంటి ఒక భౌతిక కార్యకలాపాల వైపు రాకూడదు, వాటి మీద పూర్తిగా ఇంట్రెస్ట్ పోవాలి. అంటే పరీక్షిత్ మహారాజ్కి ఇంట్రెస్ట్ ఉందా అంటే ఇంట్రెస్ట్ లేదని కాదు, అతనికి నిజంగా ఇంట్రెస్ట్ లేదు, అతను కేవలం భక్తి గురించి వినాలనుకుంటున్నారు. కానీ పరీక్షిత్ మహారాజు యొక్క గొప్పతనాన్ని 10 మందికి చెప్పాలని తెలియజేస్తూ మిగిలిన జనాలు ఎలా ఉన్నారు, పరీక్షితులు ఎలా ఉన్నారు అని మనందరికీ ఒక పాఠం చెప్పడానికి శుకదేవ గోస్వామి ఇలా చెప్తున్నాడు అనమాట. మనం భౌతిక జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఏ విధంగా ఎవరి మీద ఆధారపడి బతుకుతున్నాం, దేనికోసం బతుకుతున్నాం అని మనకు క్లియర్గా చూపిస్తున్నారు అనమాట. ఇలాంటి అండగా నిలబడలేని సైనికులు ఎవరైతే ఉంటారో ఆ దేహాపత్య కళత్రాదీషు, వాళ్ళు అసత్స్. అంటే వాళ్ళు ఇవాళ ఉంటారు, రేపు వెళ్ళిపోతారు. ఒకవేళ వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారు, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తాము అన్నా కానీ అది కుదిరిన పని. నేను రీసెంట్గా మన క్లాస్లో ఒకసారి చెప్పాను, ఒకసారి కొంతమంది పడవలు వెళ్తున్నప్పుడు ఎక్కడైతే నదులు సముద్రాన్ని కలుస్తాయో ఆ ఏరియాలో, కన్యాకుమారి ఆ ఏరియా దగ్గర, ఆ బోట్ పైన చెప్తున్నారు కింద ఎవరు చేతులు పెట్టొద్దని. వాళ్ళ అమ్మ, తర్వాత వాళ్ళ బిడ్డ, చిన్న బిడ్డ, ఒళ్ళో పెట్టుకున్న బిడ్డ, వాళ్ళ బంధువులు కొంతమంది పక్కన కూర్చొని ఉన్నారు. ఆ చిన్న పాప, ఆ పసివాడేదో నీళ్ళ ఇలా చేతులు తిప్పుతూ ఉన్నాడు, ఆ నీళ్ళ చేతులు పెట్టి. ఒక ముసలి వచ్చి ఆ చేతిని ఇలా పట్టుకుంది, అది ఇలా లాగుతుంది అన్నమాట. వీళ్ళమ్మ వెనక్కి లాగుతుంది. అప్పుడు ఆ బోట్ మ్యాన్ అన్నారు, బోట్ అనేది అటు ఇటు షేక్ అవుతుంది, అందరు కానీ కింద పెడితే ప్రతి ఒక్కరు ఆ ముసలికి బలైపోతారు. కానీ మీకు ఒకే ఒక ఛాన్స్ ఉంది ఇప్పుడు, అది కూడా చాలా తక్కువ సమయం నిర్ణయించుకోవాలి. అందరూ కలిసి ముసలికి బలైపోవడమా, ఆ బిడ్డను వదిలేసుకోవడమా అని. ఇక చేసేది ఏమీ లేక వాళ్ళ భర్త గారు వదిలే అన్నప్పుడు వాళ్ళ అమ్మగారు తన చేతుల్లో నుంచి ఆ బిడ్డను వదిలేస్తారు ముసలి నోటికి. అందరూ చూస్తుండగానే ఆ బిడ్డను ఎవరు కాపాడలేకపోతారు. కాబట్టి ఈ భౌతిక ప్రపంచంలో మనం అనుకున్నటువంటి సైన్యం ఎవరైతే ఉన్నారో వాళ్ళు మనకు అంతు ఇంత కొంతే హెల్ప్ చేస్తారు. కానీ మన ఆత్మ సంరక్షణకు మనకు నిజంగా సహాయం చేసేది ఎవరు ఇక్కడ ఉన్నటువంటి సైన్యంగా మనం నిలబడలేరు. ఎందుకంటే వాళ్ళే చనిపోతారు కొంతకాలానికి, వాళ్ళు నిలబడలేరు. అందుకే పరీక్షిత్ మహారాజుకి వ్యాస మహర్షి ఇలా అంటారు, సుఖదేవ గోస్వామి ఇలా అంటారు, నువ్వు ఈ నిర్ణయం తీసుకున్నావో అది చాలా గొప్పది. ఎందుకంటే చుట్టుపక్కల ఉన్న జనాలు వాళ్ళు పగటిపూట ఏవేవో పనులు చేస్తూ ఉంటారు, రాత్రిపూట నిద్రగా లైంగికంగా ఉంటారు. కానీ వీటన్నిటి మధ్యలో అలాంటి గ్రహం మీది అలాంటి జీవితం చూడకుండా వాళ్ళు ఎందుకంటే ఆత్మతత్వాన్ని చూడలేరు. ఎందుకంటే వాళ్ళ ఆత్మతత్వాన్ని ఎందుకు చూడలేరు అంటే వాళ్ళు కేవలం కూడా దేహం పోషణకి, దేహానికి సంబంధించిన వాటికి ఉంటారు కాబట్టి. కానీ నువ్వు చాలా నియమంతో, చాలా నిష్టగా ఉంటూ ఇలాంటి మంచి గొప్ప ప్రశ్న అడిగావు. వరియా నేషతే ప్రశ్న కృతో లోకహితం నృప, లోకహితం కోసం నేను ఆన్సర్ చేస్తాను అని చెప్పి సుఖదేవ గోస్వామి, తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరో హరి శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చ ఇచ్చతా భయం. తస్మాత్ భారత సర్వాత్మ, కాబట్టి నువ్వు తప్పకుండా, తస్మాత్ కాబట్టి ఇలా ఉంటుంది, భౌతిక జీవనం మొత్తం ఇలా ఉంటుంది కాబట్టి నువ్వు తప్పకుండా తస్మాత్ భారత సర్వాత్మ భగవాన్ ఈశ్వరు హరి, ఆ ఈశ్వరుడు భగవంతుడు హరికి శ్రోతవ్య వినడం, కీర్తితవ్యస్య చెప్పడం, స్మర్తవ్య స్మరించుకోవడం, అలా చెయ్యి నువ్వు అంటున్నారు. ఎవరైతే ఇచ్చతాం అభయం, ఎవరైతే అభయాన్ని కావాలనుకుంటున్నారు. పరీక్షిత్ మహారాజుకి ఇప్పుడు కావాల్సింది, తను 7 రోజులు చనిపోతారు, ఏమాత్రం భయపడవద్దు. ఎవరైనా కానీ ప్రభుపాలు వారు అంటారు, చావు దగ్గరగా ఉంటున్నప్పుడు చాలా బోల్డ్గా ఉండాలంట, చాలా బోల్డ్గా ఉండి తమ జీవితాన్ని సార్థకం చేసుకోవాలని. ఇప్పుడు సుఖదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజు కూడా అలాగే చెప్తున్నారు, నువ్వు చాలా కఠినంగా ఉండు ఇలాంటి సమయంలో. ఎందుకంటే ఇప్పుడు కానీ లేకపోతే ఇంకా మనకు ఎప్పటికి కూడా మనం భగవంతుడి యొక్క కృపని పొందలేం.
ఎందుకంటే భగవంతుని యొక్క కృపను పొందాలంటే ఇప్పటి వరకు జరిగిన వాటన్నిటిని ఒక పక్కన ఉంచేసి ఇక నుంచి నేను భక్తి గురించి ఏమి చేస్తాను అని చెప్పి ఈ కర్మ యోగ జ్ఞానాన్ని మొత్తం పక్కన పెట్టి భక్తి గురించి చెప్తాడనమాట. ఎందుకంటే కర్మయోగ జ్ఞానం 7 రోజులు చేయడం కష్టం. 7 రోజులు కాదు, 700 ఏళ్ళు ఇచ్చినా నీ కలియుగంలో చేయడం కష్టం. అందుకోసమనే హరినామ సంకీర్తనలు చేస్తూ భగవంతుడి గురించి నృత్యాలు చేస్తూ భగవంతుడి యొక్క ప్రసాదాన్ని తీసుకుంటూ అందరికీ చెప్తూ ఉన్నప్పుడు నిత్యం స్మరణలో ఉంటాం. ఇప్పటికిప్పుడు కూర్చొని నేను స్మరించడం అంటే చాలా కష్టం. అందుకే శ్రోతవ్య కీర్తితవ్యశ్చ స్మర్తవ్యశ్చ. అందుకే ఫస్ట్ శ్రోతవ్య వినడం, శ్రవణం గురించి చెప్పారు. తర్వాత కీర్తనం చెప్పడం గురించి, అంటే భగవంతుడికి నామం పలకడం గురించి. ఇలా మనం భగవంతుని గురించి చెబుతూ భగవంతుని గురించి వింటూ ఉన్నప్పుడు కొంతకాలానికి ఆటోమేటిక్గా మనకు స్మరణం అనేది వస్తుంది. అది న్యాచురల్గా రావాలి ఆ స్మరణం అనేది. అలా రాకపోతే మనం ఆర్టిఫిషియల్‌గా చేసినప్పుడు ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మాయాదేవి ఎల్యూర్మెంట్స్ మనకు ఏదో ఒక విధంగా ఆ స్మరణని డిస్టర్బ్ చేస్తాయన్నమాట. సో, అయితే పరీక్షిత్ మహారాజ్‌కి ఇప్పుడు నువ్వు భగవంతుడి యొక్క స్మరణం చేయని చెప్పారు. నాకున్నది 7 రోజుల సమయంలోనే నేను శ్రవణం, కీర్తనం చేసి నాకు ఆ స్మరణ స్టేజ్‌కొస్తుందా అనేటువంటి డౌట్‌లో పరీక్షిత్ మహారాజు ఉండొచ్చు. అందుకే శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజ్‌కి ఈ మాట అంటారు. ఏంటంటే జీవితంలో క్వాలిటీ ముఖ్యం, క్వాంటిటీ కాదు. ఎన్ని రోజులు బతికామన్నది కాదు. ఒక్క నిమిషం, కొన్ని గడియలైనా గాని మనం చాలా శుద్ధంగా ఆలోచించి ఉన్నాం. పరిశుద్ధంగా బతికాం. ఆ క్వాలిటీ ఎలా వస్తుంది? భక్తి చేసినప్పుడే వస్తుంది. క్వాలిటీయే ముఖ్యం, క్వాంటిటీ కాదు. ఏంటో నేను మాటల్లో చెప్తున్నాను అనుకుంటున్నావా? అని చెప్పి పరీక్షిత్ మహారాజుకి ఒక స్టోరీ చెప్తాడు. కట్వాంగ మహారాజు గురించి. కట్వాంగ రాజు అనేటువంటి ఆయన ఇంద్రలోకానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఇంద్రుడికి వేరే రాక్షసుల నుంచి ఏదో ముప్పు వాటిల్లినప్పుడు ఇంద్రుడు అడుగుతాడు, నాకు కొంచెం సహాయం చేయవయ్యా అంటే ఆ రోజుల్లో ఉండేది భూలోక వాసులు కూడా దేవాతి దేవతలు ఆ లోకాలకి వెళ్ళి వాళ్ళకి కొంచెం హెల్ప్ చేసే విధంగా. అంతెందుకండి, మనకు యుధిష్ఠిర మహారాజ్ సమయంలో కూడా ఆయన అశ్వమేధ యాగాలు చేస్తున్నప్పుడు పైనుంచి ఇంద్రాది చంద్ర దేవులు వాళ్ళందరూ దేవతలందరూ కూడా ఈ భూలోకానికి వచ్చారు. ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి ఉన్నాయి, ఇక్కడి నుంచి అక్కడికి, అక్కడి నుంచి ఇక్కడికి. అలా ఉన్నప్పుడు కట్వాంగ మహారాజు అలా పైకి వాళ్ళందరినీ సంహరించి తనకు బాగా సహాయం చేసిన తర్వాత ఇంద్రుడు చాలా ఆనందపడి నీకేం వరం కావాలో కోరుకో అనగానే అప్పుడు వెంటనే కట్వాంగ మహారాజు, ఇంద్ర, నాకు ఇంకెన్ని గడియలు మిగిలి ఉన్నాయి నా జీవితానికి, నాకు అన్నీ ఉన్నాయి, నాకు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఇంకా నా జీవితానికి ఎన్ని గడియలు మిగిలి ఉన్నాయి అంటే ఇంద్రుడు వెంటనే చూసి చెప్తాడు, అయ్యో నీకు ఒక ముహూర్తం మాత్రమే మిగిలిందంటారు. ఒక ముహూర్తం అంటే మనకు తర్వాత అధ్యాయంలో వస్తుంది 48 నిమిషాలు. వెంటనే ఇంకేం ఆలోచించుకొని భూలోకానికి వచ్చేస్తాడు. భూలోకంలో ఆ 48 నిమిషాలు ఆ ఒక్క ముహూర్తంలో ఆయన భగవంతుడి గురించి కేవలం జపించి విని ఆయన జీవితాన్ని పర్ఫెక్షన్ చేసుకొని వైకుంఠ గోలోకధామాలకు వెళ్ళిపోతాడు ఆయన, కట్వంగ మహారాజు. ఇక్కడ శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి ఎందుకు అలా చెప్తున్నాడు అంటే పరీక్షిత్ మహారాజుకి ఒక రకమైన ఎంకరేజ్మెంట్ ఇవ్వడానికి. చూడండి, 7 రోజుల్లో వెళ్తుంది, 7 రోజులు నువ్వు దేహాన్ని విడిచిపెట్టబోతున్నావు. కర్మ యోగ జ్ఞానం కాదు, కేవలం భక్తి మాత్రమే నీకు ఉపయోగపడుతుంది. మరి ఈ భక్తి నువ్వు చేయడానికి నాకు ఎక్కువ సమయం లేదు కదా అనుకోవచ్చేమో, కానీ భక్తి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ వివరిస్తున్నారు. కట్వంగ మహారాజుకి 48 నిమిషాలు కేవలం ఆ భక్తి అంగాలు పాటించి తన జీవితాన్ని సార్థకం చేసుకున్నాడు. నీకు 7 రోజులు మిగిలాయి కాబట్టి ఎంకరేజ్మెంట్ చేస్తాడు. సో ఈ విధంగా భక్తి శక్తిని తనకు చూపిస్తాడు అనమాట. సరే, ఇక్కడ నేను ఒక క్వశ్చన్ రాశాను, మరి మనకు అని. అంటే దాని అర్థం కట్వాంగ మహారాజుకి ఒక ముహూర్తం టైం దొరికింది, పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు టైం దొరికింది. మరి మనకి ఎప్పుడు పోతామో మనకు టైం కూడా తెలియదు. అంటే దాని అర్థం మనకు డెత్ నోటీస్ రాలేదు. వాళ్ళకి అదృష్టవంతులు 48 నిమిషాలు వెళ్ళిపోతావు, ముహూర్తంలో వెళ్ళిపోతావు, నువ్వు 7 రోజులు వెళ్ళిపోతావు మనకు చెప్పారు. వాళ్ళకి కనీసం ఇండికేషన్ వచ్చింది, మనకి ఏ ఇండికేషన్ రాలేదు. కాబట్టి మనం 100 ఏళ్ళు బతుకొచ్చి హాయిగా ఎప్పటికప్పుడు మనం భక్తి చేసుకోవచ్చు అనుకుంటే అలా కూడా కుదరదు. ఎందుకంటే పదం పదం యత్ విపదం, క్షణంలో ఏదైనా జరగచ్చు. కాబట్టి ప్రతి క్షణం మనం కృష్ణ కాన్షియస్ లో ఉండాలి. ఏది చేస్తున్నా కానీ హరినామం పలికే విధంగా ఉండాలి. హరినామం పలికే విధంగా, హరిని స్మరించే విధంగా ఉండాలి. హరి కథకు దగ్గరగా, హరినామానికి దగ్గరగా ఉండేలా చేయాలి. కాబట్టి మన జీవితంలో కూడా క్వాలిటీగా బతకాలి. క్వాలిటీగా అంటే ఇది నేను ఏదైనా పని చేస్తున్నప్పుడు ఇది ఆచార్యులకి, గురువులకి, అందరికీ ఆనందాన్ని ఇస్తున్నదా కాదా అనే విధంగా బతకాలి. వాళ్ళు నాకు 4 నియమాలు చెప్పారు, నాకు హరినామాన్ని జపించమని చెప్పారు. కాబట్టి నేను హరినామాన్ని జపిస్తూ 4 నియమాలు పాటిస్తూ నా జీవితం యొక్క ధార్మిక కార్యకలాపాలు నేను చేస్తున్నాను లేదా హ్యాపీగా అనే విధంగా ప్రతి సెకండ్ మనం క్వశ్చన్ చేసుకుంటూ ఉండాలి. అప్పుడు మాత్రమే మనకు గ్యారంటీడ్ ఆచార్యులు చెప్పినటువంటి లక్ష్యాలు,
అంటే వైకుంఠ గోలోక ధామాలు. ఇప్పుడు విముక్తి కోసం అష్టాంగ యోగ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు జాగ్రత్త గమనించినట్లయితే పరీక్షిత్ మహారాజు శుకదేవ గోస్వామిని అడుగుతున్నప్పటికీ, అంటే ఆ ఏమి చెయ్యాలి, నాకు 7 రోజులు నేను చనిపోతున్నప్పుడు ఏమి చేయాలి అన్నప్పుడు శుకదేవ గోస్వామి భక్తి ఒక్కటే మార్గం అని చెప్పిన తర్వాత, అప్పుడు వెంటనే శుకదేవ గోస్వామి భక్తి గురించి చెప్పడానికి ఒక్క సెకండ్ కూడా ఆలోచించాడు వెంటనే. ఎందుకంటే మీరు చూసినట్లయితే ఆ శ్లోకాలన్నిటిని కూడా శుకదేవ గోస్వామిని అడిగిన మరుక్షణం, పరీక్షిత్ మహారాజు శుకదేవ గోస్వామిని అడిగిన మరుక్షణం శుకదేవ గోస్వామి ఇంకా ఇంకా నేను ఇంకా లేట్ చేయకూడదు, లేట్ చేస్తే మనకు సమయం కరిగిపోతుంది అని చెప్పి భగవంతుడికి ప్రార్థన కూడా కాసేపు పక్కన పెడతారు. ఎందుకంటే మనం భాగవతం చర్చించుకునేటప్పుడు ఓం నమో భగవతే వాసుదేవాయ అని మనం కలిసి ప్రార్థనలు చేస్తాం భగవంతుని ఇన్వొకేషన్ చేయడానికి. కానీ ఈ ఆన్సర్ అనేది చాలా చాలా ఎమర్జెన్సీ ఆన్సర్ కాబట్టి వెంటనే జంప్ అయిపోతారు. వరియా నేషతే ప్రశ్నాని, నువ్వు అడిగినటువంటి క్వశ్చన్ అనేవి చాలా చాలా ఉత్తమమైనవి అని చెప్పి వెంటనే ఆయన భక్తి మార్గాన్ని ఆయనకి బోధిస్తాడు. అయితే అక్కడ ఉన్న వారందరూ కూడా యోగులు, అంటే పరీక్షిత్ మహారాజు ఉంటారు, అతని చుట్టూ ఉన్నవారు చాలా మంది ఋషులు యోగులందరూ కూడా వాళ్ళ అష్టాంగ యోగం మీద చాలా నిష్ఠతో ఉంటారు. మరి వాళ్ళందరూ ఎలా తీసుకోవాలి అంటే మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, శుకదేవ గోస్వామి యొక్క ఇంటెలిజెన్స్ ఎంత, బుద్ధి ఏ విధంగా పనిచేస్తుందో. ఇక్కడ ఆ యోగులకైనా వెంటనే చనిపోబోతున్నటువంటి పరీక్షిత్ మహారాజుకైనా లేదా ఎంతో కాలం బతుకుదాము అని అనుకుంటున్నటువంటి జనాలకైనా ఎవరికైనా కామన్ సొల్యూషన్ భక్తి. దాన్ని మొట్టమొదటిగా ప్రజెంట్ చేశాడు. రెండవది, పరీక్షిత్ మహారాజు 7 రోజులు చనిపోబోతున్నాడు, మిగిలిన వాళ్ళకి చాలా కొంత సమయం అని ఉంది, అట్లీస్ట్ ఆ నోటీస్ అయితే, డెత్ నోటీస్ అయితే రాలేదు. కాబట్టి సెకండ్ ఇంపార్టెంట్ పరీక్షిత్ మహారాజుకి ఇవ్వాలి. ఇప్పుడు పరీక్షిత్ మహారాజుకి ఇవ్వాలనుకున్నప్పుడు ఆ మార్గం కర్మయోగం, యోగం, ధ్యాన యోగం, ఈ మార్గం జ్ఞానయోగం ఇవన్నీ చెప్పుకొని పోకుండా డైరెక్ట్గా మెయిన్ పాయింట్ టచ్ చేశాడు. ఎందుకంటే కర్మయోగం చేసిన వారైనా భక్తి లేకపోతే ఆ రిజల్ట్స్ రావు, జ్ఞానయోగం పాటించిన వారైనా భక్తి చేయకపోతే ఆ రిజల్ట్స్ రావు, ధ్యానయోగం చేసేవారైనా భక్తి చేయకపోతే ఆ రిజల్ట్స్ రావు. అన్నిటికీ మూలం భక్తి. మరి అవేవి పట్టుకుని డైరెక్ట్గా భక్తి చేస్తే డైరెక్ట్ రిజల్ట్సే వస్తాయి. అందుకోసమని ఇంకా అటు ఇటు వెళ్ళకుండా డైరెక్ట్గా భక్తి గురించి చెప్తాడు శుకదేవ గోస్వామి పరీక్షిత్ మహారాజుకి. అయితే ఇప్పుడు అందరికీ ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు భక్తి గురించి. ఆ తర్వాత అందరూ చేయాల్సినటువంటి తక్షణ కర్తవ్యం ఏంటో కూడా చెప్పారు. ఆ తర్వాత పరీక్షిత్ మహారాజుకి ఎవరైతే అవసరం ఉందో అతనికి ఏం చేయాలో కూడా చెప్పాడు. ఇప్పుడు వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నారు అనమాట. ఆ వేరే వాళ్ళు ఎవరు? అక్కడ ఉన్నటువంటి యోగులు, ఋషులు, తపస్సు చేసుకునే వారందరూ. ఇప్పుడు వాళ్ళ గురించి కూడా చెప్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ గురించి వస్తున్నప్పుడు వాళ్ళు డైరెక్ట్గా భక్తి తీసుకోలేరు కాబట్టి అష్టాంగ యోగం గురించి చెప్తాడనమాట. అంటే మీ అందరికీ డౌట్ రావచ్చు, అష్టాంగ యోగం ఏంటండి, అష్టాంగ యోగం చేసినప్పుడైనా మాకు భక్తి గురించి ఇంకా అవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఏంటి అని. కాకపోతే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే అష్టాంగ యోగం అనేది అక్కడ ఉన్నటువంటి వారందరికి కూడా చాలా ఇష్టమైనది, అందుకోసం దాన్ని టచ్ చేస్తున్నాడు. ఇక్కడ ఎవరు? పరీక్షిత్ శుకదేవ్ గోస్వామి. అయితే పరీక్షిత్ మహారాజు శుకదేవ గోస్వామిని ఈ ప్రశ్న అడుగుతారనమాట. మరి ఆ ధారణ ఎలా సాధించాలి, ధారణాశ్రయం ఏది ఉండాలి, ఆ యోగా చేస్తున్నప్పుడు మనసులో మలినాలు ఎలా త్వరగా తొలగించుకోవాలి, ఎందుకు అడుగుతాడు? పరీక్షిత్ మహారాజుకి ఆల్రెడీ ఆన్సర్ దొరికింది భక్తి చేయాలని. మరి ఇవన్నీ ఎందుకు అడుగుతాడు? ఇవన్నీ ఎందుకు అడుగుతాడంటే అక్కడ ఉన్నటువంటి వారందరి కోసం. అయితే మనం జాగ్రత్తగా గమనించాల్సింది, పరీక్షిత్ శుకదేవ గోస్వామి వాటన్నిటికి ఆన్సర్ చెప్తూనే 2వ అధ్యాయం 3వ అధ్యాయం తర్వాత చెప్పుకుంటాం, మళ్ళీ చివరికి కంక్లూడ్ చేస్తారు. ఈ అన్నిటిని చర్చించుకున్నాం కదా, వీటన్నిటిని కంపేర్ చేసి చూసినా కానీ భక్తి టాప్ మోస్ట్ అని ప్రూవ్ చేస్తాడనమాట 3వ అధ్యాయంలో. సో ఎవరైనా భక్తి గురించి ఫస్ట్ స్టార్టింగ్లో గొప్పగా చెప్పాడు, ఎవరైనా భక్తి గురించి గొప్పగా చెప్తున్నట్టు వాళ్ళకి వేరే మార్గం తెలియదేమో, అందుకే భక్తిని గ్లోరిఫై చేస్తున్నారేమో అనుకుంటారు. అందుకే శుకదేవ గోస్వామి ఆ కాంటెక్స్ట్ లో కూడా ఆలోచించి లేదు మిగిలిన ప్రాసెస్లు కూడా ఇలా ఉంటాయి వాటి డీటెయిల్డ్గా చెప్పి అప్పుడు కంపారిజన్తో కూడా చూపించిన తర్వాత కూడా అప్పుడు భక్తి గురించి ఇంకా గొప్పగా వర్ణించి చెప్తాడనమాట. ఇక్కడ పరీక్షిత్ మహారాజు కూడా వాళ్ళందరి కోసం ఈ ప్రశ్న అడుగుతారు. ఇక్కడ చూసినట్లయితే విరాట్ రూపం ఇక్కడ మీరు చూడొచ్చు, బాలాజీ ఫేస్ ఏ విధంగా, ఇక్కడ మనకి ఏ విధంగా బాలాజీ ఫేస్ తిరుమల కొండ మీద ఎలాగా, అంటే ఆ ఫేస్ ఎలాగైతే ఇలా యాజ్ ఇట్ ఈస్ గా మ్యాచ్ అయ్యి ఉందో. ఎందుకు పెట్టానంటే, ఎందుకు చూపిస్తున్నట్టు మీకు, ఈ విశ్వం మొత్తం కూడా కింద 7 లోకాలు, పైనున్న 7 లోకాలు, ఈ భూలోకం, ఇవన్నీ 14 లోకాలు కూడా భగవంతుడి యొక్క రూపమే.
అంటే భగవంతుడు విరాట్ రూపంతో ఉన్నాడు. ఇక్కడ మీరు చూసినట్లయితే భగవంతుడి యొక్క పాదాల దగ్గర పాతాళ లోకం, ఆ తర్వాత మోకాళ్ళ దగ్గర అతల వితల సుతల తలాతల, ఆ తర్వాత మిడిల్ పార్ట్లో మన భూలోకం, ఆ తర్వాత చెస్ట్ స్వర్గలోకం, ఆ తర్వాత పైన ఆ మహర్లోకం, జనలోకం, తపోలోకం, ఆ పైన హెడ్ మీద బ్రహ్మలోకం, ఇవన్నీ ఉంటాయి అనమాట. అంటే భగవంతుడి యొక్క రూపమే ఈ 14 లోకాలను కూడా విరాట్ రూపంతో ఉండి ఉంటుంది. ఇది ఎవరికి ధారణాశ్రయంగా ఉండాలి? ఎవరికంటే ఎవరైతే భక్తి చేయడానికి వెంటనే వాళ్ళ మనసు వెళ్ళిపోదు, అలాంటి వారికి ధారణాశ్రయంగా మారాలి అంటారు. మీరు చూడండి, ఎవరినైనా కానీ ఓకే నువ్వు జపం చెయ్యి అన్నప్పుడు, హరికృష్ణ మంత్రం జపించు అన్నప్పుడు వాళ్ళు సరిగ్గా చేయలేరు. కానీ మీరు కూర్చొని ఇలాగా కాస్త బ్రీతింగ్ చేయండి, కాస్త మెడిటేషన్ చేయండి, కాస్త యోగా చేయండి అన్నప్పుడు వాళ్ళు వెంటనే ఓకే చేస్తాం అంటారు. ఎందుకు ప్రభుపాదుల వారు ఎందుకు అలా అంటారంటే, మన మనసు అనేది ఎక్కువగా ఈ భౌతికం మీద ఆసక్తి కలిగి భౌతికం మీద పూర్తిగా నిండిపోయినప్పుడు, వాళ్ళు సడన్ గా భగవంతుడు వచ్చి భగవంతుడికి ఏదో ఆరతులు ఇవ్వాలి, భగవంతుడి యొక్క నామాన్ని జపించాలి, భగవంతుడి ప్రసాదం తీసుకోవాలి, భగవంతుడి గుడికి వెళ్ళి దర్శనం తీసుకోవాలి, ప్రదక్షిణలు చేసుకోవాలి, ఇలాంటి చెప్తే వాళ్ళు చేయలేరు. ఎందుకంటే వాళ్ళ మనసు పూర్తిగా భౌతికం మీద ఆసక్తి మీద ఉంది. మరి అలాంటి వారికి వెంటనే చేయాల్సింది అట్లీస్ట్ ఆ భౌతికంగా చేసేటువంటి చెడు పనులు స్టాప్ చేయాలి. ఆ స్టాప్ చేయడం కాసేపు వాళ్ళని ఇలా కూర్చోబెట్టి కాసేపు ఇలా వాళ్ళకి ధ్యానం ఇలా చేసినప్పుడు వాళ్ళ మనసు కొంచెం కుదిరిపడుద్ది. అప్పుడు వాళ్ళకి స్లోగా భక్తి గురించి ఇవ్వాలి. అది ఎలా ఇవ్వాలి? యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, 8 అంగాలు ఉంటాయి. అష్టాంగ యోగం అంటారు దాన్ని. ఫస్ట్ యమ అంటే కొన్ని చేయకు నువ్వు చెడు పనులు, నియమంతో ఒక చోట కూర్చో, తర్వాత ప్రాణాయామ కాస్త బ్రీతింగ్ చేయి, తర్వాత ఆసన ఒక పర్టికులర్ కూర్చో ప్రాణాయామం చేయి, తర్వాత ఆ తర్వాత ప్రత్యాహార అంటే డిస్ట్రాక్షన్స్ అవ్వకు, ఆ తర్వాత నీకు ధారణ, నువ్వు ఏదైతే ఒక రూపం చూస్తున్నావో ఆ రూపాన్ని ధారణ అలాగా మనసులో గుర్తుంచుకుంటూ ఉండు, ఆ తర్వాత ధ్యాన దాన్ని స్మరిస్తూ ఉండు, ఆ తర్వాత సమాధిలోకి వెళ్ళు అని చెప్తారు. అందుకే మీరు చూసినట్లయితే మనం ఎక్కడికి వెళ్ళినా కానీ విష్ణుమూర్తి యొక్క ఆలయాలలో చతుర్భుజ రూపంలో రకరకాలుగా భగవంతుడి యొక్క విగ్రహాలు మనం చూడొచ్చు. ఎందుకంటే చాలా మంది అంటారు, మీరేందండి విగ్రహారాధన చేస్తారు, ఏంటండి రాత్రిని వర్షిప్ చేస్తారు. అది రాత్రిని వర్షిప్ చేయడం కాదండి. ఇప్పుడు మనకు ఫోన్లో కానీ ఎక్కడైనా కానీ ఒక ఫోటో కానీ చూసుకున్నట్లయితే ఎందుకు అలా ఫోటో చూసుకుంటాం? మన పేరెంట్స్ కానీ మనకు నచ్చిన వారైనా కానీ ఎవరైనా కానీ ఎందుకు అలా ఉంటాం అంటే, వాళ్ళని చూడగానే వాళ్ళు మనకు గుర్తొస్తారు, వాళ్ళ లక్షణాలు గుర్తొస్తే వాళ్ళ నుంచి మనం ఇన్స్పిరేషన్గా తీసుకుంటాం. అలాగే భగవంతుడు గోలోక వైకుంఠ ధామాలకు మనం వెళ్ళడానికి భగవంతుడి యొక్క స్మరణ కలగాలి అంటే మనం ఏయో పిచ్చి పిచ్చి పనుల్లో ఉన్నాం. అలాంటప్పుడు అట్లీస్ట్ భగవంతుడి యొక్క రూపాన్ని ఆ విగ్రహ రూపంలో చూచినప్పుడు మనకు మనసులో ధారణ కలుగుతుంది. అంటే భగవంతుడిని మనము తన యొక్క పాద పద్మాల నుంచి మన కళ్ళు పైకి పైకి జరుపుకుంటూ తన యొక్క మోహం మన యొక్క ఫేస్ వరకు అలా భగవంతుని చూస్తూ భగవంతుడి యొక్క పూర్తి చిత్రాన్ని మన మనసులో ముద్రించుకోవచ్చు అలా చూసినప్పుడు. ఆ విధంగా మనకు ధారణ జరుగుతుంటుంది. అంటే మనకు ధారణ జరగడానికి, మనకు ధ్యానం జరగడానికి భగవంతుడు అర్చా విగ్రహ రూపంలో మన దగ్గరికి వస్తాడు. అంతేగాని అదేదో ఒక శిల పెట్టుకుని వర్షిప్ చేయడం కాదండి. భగవంతుడు నిజంగా అర్చా విగ్రహ రూపంలో అక్కడ మనకు డైరెక్ట్‌గా పర్సనల్‌గా ఉన్నాడు. మనం డైరెక్ట్‌గా భగవంతుని మనకు చూసేటువంటి శక్తి లేనప్పుడు మనకు విగ్రహ రూపంలో కనిపిస్తాడు. ఆ విగ్రహ రూపంలో వచ్చి మనకు సాధనంగా మారుతుంది, మనకది స్మరణ జరగడానికి. సో, ఆ విధంగా మనకు ఆ విగ్రహం ఉపయోగపడుతుందండి. ఆ విధంగా ధారణ చేయొచ్చు. అయితే మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఎవరైనా ధారణ, ధ్యాన, సమాధి స్టేజ్‌లో ఉన్నప్పటికి కూడా, అంటే ప్రభుపాదుల వారు అంటారు, విశ్వామిత్రుడు అనేటువంటి ఒక ఋషి ఆయన సమాధి రేంజ్‌కి వెళ్ళిపోయాడు పూర్తిగా. కానీ టింగ్ 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 అనేటువంటి మేనక గజ్జెలు మోగగానే వెంటనే అతని యొక్క ఇంద్రియాలనేవి వెంటనే ఆ మేనక వైపు వెళ్ళిపోతాయి. తర్వాత ఆ మేనకతో సంభోగంతో ఉండి ఒక బిడ్డను కూడా పుడతారు తర్వాత. అంటే ప్రభుపాదుల వారు ఏమంటారంటే, మన సమాధిలో ఉన్నప్పటికి కూడా మన ఇంద్రియాలు చాలా బలత్కారమైనవి. అంటే దాని అర్థం అవి ఎంతగానో మనల్ని ఫోర్స్ చేస్తాయి. ఇంద్రియాలు అనేవి చాలా బలవంతమైనవి. వాటిని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టం, ఒక వ్యక్తి సమాధి స్టేజ్‌లో ఉన్నా కానీ. అయితే ప్రభుపాదుల వారు అంటారు, ఎవరైతే భగవంతుడి యొక్క సేవలు తనకు నచ్చినటువంటి ఏదో ఒక సేవ అది భగవంతుడి కోసం చేస్తున్నట్టుగా చేసినట్లయితే ఆ ఇంద్రియాలు ఎప్పటికీ మనల్ని డిస్టర్బ్ చేయవండి. మనం ఏ పని చేసినా కానీ ఇది భగవంతుడికి సేవగా మలుచుకున్నట్టు నేను చేస్తాను అంటూ మనం హరినామాన్ని జపిస్తూ ఎప్పుడు భగవంతుని స్మరించుకున్నట్లయితే వెంటనే మనం భగవంతుడితో కనెక్షన్ ఏర్పడుద్ది మనకు. ఇంకా మనల్ని ఇందులో డిస్టర్బ్ చేయవు. చూడండి, ఈ భౌతిక ప్రపంచంలో ఉన్నటువంటి మనం ఏ ప్లేస్కి వెళ్ళినా కానీ, ఎవరి దగ్గరికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ భౌతిక గుణాలని మనం ఫోర్స్ చేస్తూ ఉంటాయి. ఏదో ఒక విధంగా మనము ఈ మాయాదేవికి అటాచ్ అయ్యే విధంగా. కానీ మనం ఎక్కడికి వెళ్ళినా కానీ ఆ పనిని, ఆ సేవని, ఆ ఆలోచనని భగవంతుడికి సంబంధీకృతం చేసినప్పుడు, అనుసంధానించినప్పుడు అది ఇమ్మీడియట్‌గా భక్తిగా మారిపోతుంది.
ఎప్పుడైతే మనం ఆ భక్తి జోన్లోకి ఎంటర్ అయిపోయామో ఇంకా మన ఇంద్రియాలు మనల్ని ఏం చేయలేమండి ఇంకా. ఎలా అంటే ఒక పాముకి కూరలు తీసేస్తే ఏ విధంగా అయితే మనం డిస్టర్బ్ చేయదో అదే విధంగా మనం చేస్తున్నటువంటి ప్రతి పనిని భక్తి సేవగా కన్వర్ట్ చేసినప్పుడు అప్పుడు మనం ఏం చేయలేదండి. సో అయితే ఇక్కడ వాళ్ళందరికి కూడా వాళ్ళు సడన్ గా భక్తి యొక్క చేసే ప్రతి పనిని భక్తి సేవలో కన్వర్ట్ చేయలేరు కాబట్టి ఈ విధంగా ధారణాశ్రయంగా ఓకే మీరు ఈ విధంగా భగవంతుని స్మరిస్తూ ఉండండి అని చెప్తాడనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే భగవంతుడి యొక్క అంగాలన్నిటిని కూడా చాలా నీటిగా వివరిస్తారనమాట. భగవంతుడి యొక్క ఆ పాద పద్మాలు విరాట్ రూపంలో ఉన్నటువంటి ఆ పాద పద్మాలని పాతాళ లోకం, ఆ తర్వాత హీల్స్ అంటారు వాటిని రసాతలం, యాంకిల్స్ అంటే మోకాలని వాటిని మహాతలంగా, ఉమ్, మనకున్నటువంటి ఈ భూలోకం అంటే ఈ తన యొక్క భగవంతుడి యొక్క మహీతలం అంటారు. మహీతలం అంటే ఈ భూలోకాన్ని మహీతలం అంటారు. అది భగవంతుడి యొక్క హిప్స్, భగవంతుడి యొక్క నావెల్ బుడ్, అది భువర్లోకం అంటే అవుటర్ స్పేస్ అంటారు దాన్ని. అంటే మనం చూసేటువంటి ఆకాశం. అదేవిధంగా భగవంతుడి యొక్క నుదురు తపోలోకం, భగవంతుడి యొక్క ఈ హెడ్ అది సత్యలోకం బ్రహ్మలోకం. సో ఈ విధంగా భగవంతుడి యొక్క అన్ని భాగాలు కూడా ఇందులో కవర్ అయిపోతాయి అనమాట. అంటే భగవంతుడి యొక్క చేతులు అనేవి ఇంద్రుడు వాళ్ళు ఆ, అంటే ఇంద్ర దేవతలందరూ కూడా ఇన్ఛార్జులు అనమాట. అవి వాళ్ళు భగవంతుడికి చేతులాగా పనిచేస్తారు. అలాగే భగవంతుడి యొక్క చెవులు దిగ్దేవతాస్ అంటారు వాళ్ళని. అలాగే భగవంతుడి యొక్క నాస్ట్రిల్స్ అవన్నీ కూడా అశ్విని కుమారాస్ అంటారు. అలాగే మన యొక్క ఐ లిడ్స్ ఉంటాయి కదా, ఐ లిడ్ అంటే ఆ భగవంతుడి యొక్క ఐ లిడ్స్ ఏవైతే ఉంటాయో అవి రోజు పగలనమాట. అంటే కన్ను మూస్తే రాత్రి, కన్ను తెరిస్తే పగలు, ఆ విధంగా అనమాట ఐ లిడ్స్. అదే విధంగా మనం చూసేటువంటి చూపు సూర్యుడు. మీరు ఒకటి జాగ్రత్తగా గమనించినట్లయితే ఇక్కడ మనం చేసేటువంటి ప్రతీది కూడా ఆ విరాట్ రూపంలో ఉంది. ఎలాగైతే చూడు అక్కడ భగవంతుడి యొక్క చెస్ట్ ఏదైతే ఉందో రిలీజియన్, భగవంతుడి యొక్క బ్యాక్ సైడ్ ఉందో అదైతే అధర్మం. అంటే భగవంతుడి యొక్క చెస్ట్ ధర్మం, భగవంతుడి యొక్క బ్యాక్ సైడ్ అధర్మం. ఇంకొకటి భగవంతుడి యొక్క నరాలు అవి నదులతో పోలుస్తారు. అందుకే చూడండి ఎవరికైనా నరాల వీక్నెస్ ఉంటే నదిలో స్నానం చేస్తే నరాల వీక్నెస్ పోద్దని చెప్తారు. అంటే నర్వస్ వీక్నెస్ ఎవరైనా ఉన్నవాళ్ళు. ఎందుకు? ఆ భగవంతుడి యొక్క విరాట్ రూపం యొక్క నెర్వ్సే అవి నదులే ఆ భగవంతుడి యొక్క నెర్వ్స్. సో మన నెర్వ్స్ రావడానికి ముందు ఆ విరాట్ రూపం యొక్క నెర్వ్స్ అనేవి దీనికి కనెక్ట్ అయ్యి ఉంటాయి. అవి ఈ నదుల రూపంలో ఉంటాయి. ఆ నదులు అనేవి నెర్వ్స్ కి టచ్ అయినప్పుడు ఆటోమేటిక్ గా హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా భగవంతుడి యొక్క హెయిర్స్ అనేవి ట్రీస్, భగవంతుడి యొక్క బోన్స్ అనేవి హిల్స్ అంటే ఈ యొక్క కొండలు. ఈ విధంగా విరాట్ రూపంలో ఉన్నటువంటి ప్రతీది కూడా మనము ఇక్కడ ఉన్నటువంటి భౌతిక ప్రపంచంలో చూడొచ్చు అనమాట. ఇంకొక విషయం చెప్తారు మన ఆచార్యులు ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా చూస్తారు కదా ఈ కంటితోటి, మనం చూడడానికి ముందు భగవంతుడు చూస్తాడంట. భగవంతుడు చూసిన తర్వాతే మనం చూడగలుగుతాం. అందుకే ఎప్పుడైతే భగవంతుడు మన చూపుని తీసేస్తాడో మనం ఎన్ని ఆయుధాలు పెట్టి ఎంత శస్త్రాలు చేసినా మనం చూడలేం. అదేవిధంగా భగవంతుడు టేస్ట్ చేసినప్పుడు మనం టేస్ట్ చేయగలుగుతాం. అంటే ప్రతిదీ ముందు భగవంతుడు పరమాత్మ రూపంలో తను తీసుకోగలిగితే మనం చేయగలుగుతాం ఏది చేసినా కానీ. మనం చేసేది ఒక్కటే, మనం ఒక కోరిక మాత్రమే కోరుకోగలం అది చెయ్యాలి అని. ఒక జీవుడు కోరుకుంటున్నాడు ఇతడు నా అంశనే అని భగవంతుడు మూర్ఖులకి చెడు పనులు చేసే వాళ్ళు కూడా సహాయం చేస్తున్నారు. అంటే భగవంతుడు ఎందుకు సహాయం చేస్తున్నాడు అంటే అఫ్ కోర్స్ నువ్వు ఇది చేస్తే నీకు ఇలాంటి తప్పులు వస్తాయి, రియాక్షన్స్ వస్తాయి అని భగవంతుడు ఇండికేషన్స్ ఇస్తాడు. శాస్త్రాల రూపంలో, పరమాత్మ రూపంలో, గురువుల రూపంలో, అందరి రూపంలో. అయినప్పటికీ చేసినప్పుడు భగవంతుడు ఎలా చేస్తాడు, రియాక్షన్స్ కూడా అలా విధంగా ఇస్తాడు. సో కాబట్టి మనం చూస్తున్న మనం వింటున్న ఏది చేసినా కానీ అది మనం డైరెక్ట్గా చేయమండి. భగవంతుడు చేసిన తర్వాత మన సెకండరీ అంటే మనం ప్రైమరీగా భగవంతుడు వాటిని చూడగలిగితే సెకండరీగా తర్వాత మనం చూస్తాం. ప్రైమరీగా ఫస్ట్ భగవంతుడు విన్న తర్వాత సెకండరీగా మనం వింటాం. సో మనం ఏది చేయాలన్నా కానీ భగవంతుడి మీద ఆధారపడి ఉన్నాం. సో ఈ విధంగా ధారణాశ్రయం వాళ్ళకు కావలసిన ఆ యోగులు ఉన్న వాళ్ళందరికీ ధారణాశ్రయం విరాట్ రూపం అని చెప్తాడు. సో ఆ తర్వాత 2వ అధ్యాయంలో ఆ విరాట్ రూపం గురించి మరి కాస్త ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. 3వ అధ్యాయంలో అప్పుడు సుఖదేవ గోస్వామి కర్మయోగం, ధ్యాన యోగం, ఇక్కడ ఉన్నటువంటి ధారణాశ్రయం, జ్ఞానయోగం వీటన్ని గురించి చూసావు కదా ఇప్పుడు. ఇప్పుడు భక్తి యోగాన్ని కంపేర్ చేసి చెప్తాడనమాట. ఈ భక్తి యోగం టాప్ మోస్ట్ అని. అది 3వ అధ్యాయంలో చెప్తారు. సో ఈ అధ్యాయంలో భక్తి గొప్పతనాన్ని చెప్పి సో బయట ఉన్నటువంటి జనాలందరూ కూడా రోజుని పగలని ఏ విధంగా వేస్ట్ చేస్తున్నారో చెప్పి వాళ్ళందరికీ కూడా వాళ్ళు తిరిగి మంచి మార్గంలోకి రావాలి అంటే భగవంతుడితో టచ్ అనేది ఏర్పడాలి. ఇమ్మీడియట్గా భగవంతుడితో టచ్ అనేది రావాలి అంటే ఇమ్మీడియట్గా చేయాల్సింది హరిర్ నామాను కీర్తనం అని చెప్తారు. సుఖదేవ గోస్వామి ఈ మాట అంటారు ఏంటంటే పరినిష్ఠితోపి నైర్గుణ్య ఉత్తమ శ్లోక వార్తయా. అంటే పరినిష్ఠితోపి నైర్గుణ్య, నేను ద్వాపరయుగం అంతమై కలియుగం స్టార్ట్ అయ్యేటప్పుడు
మా నాన్నగారు అయినటువంటి వ్యాస మహర్షి నుంచి, వ్యాస భగవాను నుంచి నేను ఆ భాగవతం తెలుసుకున్నాను. నేను ఆల్రెడీ బ్రహ్మంలో లీలమై ఉన్నాను. ఏ విధంగా బ్రహ్మంలో లీలమై అంటే ఆయన ఎలా ఉన్నాడంటే స్టార్టింగ్లో, ఓకే, నాకు ఇంకా భౌతిక ఆనందాలు ఏది వద్దు, నేను భగవంతుడి గురించి ధ్యానం చేస్తాను, భగవంతుడి యొక్క బ్రహ్మానురూపం అంటే భగవంతుడి యొక్క దేహం నుంచి వచ్చేటువంటి కాంతే బ్రహ్మన్ అంటారు, బ్రహ్మ తేజస్ అంటారు. ఆ బ్రహ్మ తేజస్సులో ఆయన లీనమై మెడిటేషన్ చేస్తూ ఉంటారు. మరి ఎవరన్నా ఇంద్రియ భోగంలో ఉంటే అలాంటి వారికి మనం భక్తి యొక్క గొప్పతనాన్ని చెప్పి భక్తిలో ఉన్నటువంటి ఆనందాన్ని ఇచ్చినప్పుడు వాడు మారితే ఒక ఆనందం ఉంది. ఆల్రెడీ భగవంతుడి యొక్క తత్వంలో లీనమై ఉన్నాడు. అలాంటి వ్యక్తి కూడా భగవంతుడి యొక్క జ్యోతి, భగవంతుడి యొక్క కాంతే కాదు, నిజంగా భగవంతుడి యొక్క గుణగణాలు, భగవంతుడి యొక్క రూపం, భగవంతుడు చేసేటువంటి పనులు ఆయనతో నిజంగా ఉండి ఆ విధంగా ఆయన ఆయన లీలలో పార్టిసిపేట్ చేయడం, ఆ విధంగా గోలోకానికి వెళ్ళడం, అది ఇంకా గొప్పది అని తెలుసుకుంటాడు. ఎవరు? సుఖదేవ గోస్వామి. అంటే పరినిష్ఠితోపి నైర్గుణ్య. ఆల్రెడీ నేను బ్రహ్మంలో భగవంతుడితోటి నిత్యం లీనంగా ఉన్నప్పటికీ కూడా భగవంతుడి యొక్క గుణగణాలు విని, ఏంటి ఆ గుణాలంటే, తనని చంపడానికి వచ్చినటువంటి ఒకరు ఎవరు? మీరందరూ చూసినట్లయితే కృష్ణుడి యొక్క బాల్య లీలల్లో అక్కడ అతన్ని చంపడానికి పాలకి అంటే తన స్తన్యాలకి విషం పూసుకొని వస్తారనమాట. తన స్తన్యానికి విషం పూసుకొని వచ్చి కృష్ణుణ్ణి పాలిచ్చి చంపుదామని చూస్తారు. అలాంటి రాక్షసులకు కూడా భగవంతుడు గోలోకంలో అమ్మ లాంటి పొజిషన్ ఇచ్చారు. పూతన అంటారు ఆ రాక్షసిని. ఆ పూతనకు కూడా తను భగవంతుడు గోలోకంలో అమ్మ లాంటి పొజిషన్ ఇచ్చాడు. అరే, ఇంతకన్నా దయాలు ఇంకెవరైనా ఉంటారా అని చెప్పి వ్యా ఇది వినగానే అంటే వ్యాసుడు చెప్తాడనమాట. ఆ సుఖదేవ గోస్వామి నన్ను కాదని వెళ్ళిపోయారు, మీరు వెళ్ళి ఈ శ్లోకాలు చదవండి, భాగవతం శ్లోకాలు చదవండి. అతను వింటాడు, భాగవతం ఎంత గొప్పదో తెలుసుకుంటారు అనగానే వ్యాస మహర్షి యొక్క శిష్యులు కొంతమంది ఈ శ్లోకాలు చదువుతారు. ఇవి సుఖదేవ కోసం విన్నంటనే, అరే ఎంత గొప్పగా ఉన్నాయి భగవంతుడికి లీలలు, నాకు ఇంకా వినాలి ఉంది, ఇంకా వినాలి ఉంది అంటే, అయితే రా వ్యాస మహర్షి దగ్గర రా అని చెప్పి ఫస్ట్ వ్యాస మహర్షి దగ్గర భాగవతాన్ని వింటాడు. అప్పుడు భాగవతాన్ని ఫస్ట్ టైం రిసైటేషన్ చేస్తారు. ఎవరికి? పరీక్షిత్ మహారాజ్కి. అలాంటి భాగవతాన్ని ఇవాళ నేను నీకు చెప్తాను పరీక్షిత్ మహారాజు, అలా శ్రద్ధగా విను, ఇది వినడం వల్ల నీ జీవితానికి పర్ఫెక్షన్ వస్తుంది అని చెప్తాడు. చూడండి భాగవతం ఎంత గొప్పదో. పరినిష్ఠితోపి నైర్గుణ్య ఉత్తమ శ్లోక వార్తయ అంటే ఆయన పరినిష్ఠతో ఉన్నప్పుడు ఆ నైర్గుణ్యంలో అయినప్పటికీ కూడా భాగవతం అట్రాక్ట్ చేసింది. సో కాబట్టి మనమందరం కూడా ఈ భాగవతాన్ని అడ్వాంటేజ్ తీసుకొని ప్రతిరోజు కూడా విందాం. ఇవాళతోటి ఈ మొదటి అధ్యాయం మనం కంప్లీట్ చేసుకున్నాం. రేపు రెండవ అధ్యాయంలోకి మనం వెళ్దాం. మీకు ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉన్నప్పుడు మీరందరూ కూడా మనకు చాట్ బాక్స్లో ఉంచొచ్చు, నేను ఆన్సర్ చేస్తాను. కొంచెం ప్రాబ్లం వల్ల మన లైవ్ సెషన్ తీసుకోలేకపోతున్నాం. లైవ్ సెషన్ ఉన్నప్పుడు ఇన్ఫార్మ్ చేస్తాను మీకు. సో ఇవి మన అధ్యాయంలో సారాంశాలు. భక్తి మహత్యం గురించి చెప్తారు, వేటిని వినాలి వేటిని వినకూడదు, తర్వాత భక్తి యొక్క మహిమను గురించి కూడా చెప్తారు. ఆ తర్వాత పరీక్షిత్ మహారాజ్ ఎంకరేజ్ చేయడానికి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ముఖ్యం, క్వాంటిటీ కాదు. ఎంత ఎన్ని ఏళ్ళు బతికామని కాదు, ఎంత మంచి చేతనంతో బతికాం కొంతకాలమైనా కానీ, అది ఇంపార్టెంట్. తర్వాత అక్కడ ఉన్న ఋషులందరి కోసం కూడా అష్టంగ యుగం గురించి కూడా కొంచెం చెప్తాడు. విరాట్ రూపం వాళ్ళకి ధారణాశ్రయంగా చెప్తాడు. సో ఇంతటితో మనకు భాగవతం రెండో స్కందం మొదటి అధ్యాయం ముగిసింది. రేపు రెండవ అధ్యాయం చర్చించుకుందాం. అందరికి కూడా ధన్యవాదాలు. హరే కృష్ణ హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే, హరే రామ 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 హరే హరే. కలియుగ పావన హరినామ సంకీర్తన కీ జై. అనంత కోటి వైష్ణవ వృంద కీ జై. శ్రీల ప్రభుపాద్ కీ జై. హరే కృష్ణ.